ఫ్రెండ్స్ హెచ్పీ గ్యాస్ సంబంధించి మనకి హెచ్పీ పే అని చెప్పేసి ఒక యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క కన్జ్యూమర్ నెంబర్ ద్వారా లేదంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయినాక మనకు ఒక పిన్ నెంబర్ అయితే అవుతుంది. ఆ పిన్ నెంబర్ సెట్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకి దీప పథకం సంబంధించి రెండో సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి తీసుకొచ్చని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు అయితే మనకు చెప్పడం అయితే జరిగిందండి. అదే ప్రాసెస్లో భాగంగా నేను రెండో సిలిండర్కి అయితే బుక్ చేయడం జరిగింది. సో బుక్ చేసినాక మనకి 2 డేస్ తర్వాత అంటే 1 డే తర్వాత మనకి సిలిండర్ అనేది డెలివర్ అవ్వడం జరిగింది. సో 48 అవర్స్ తర్వాత అమౌంట్ అయితే పడుతుందని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు మనకి అమౌంట్ అయితే కేంద్రం నుంచి అయితే సబ్సిడీ పడడం జరిగిందండి. మనకి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి సబ్సిడీ అనేది రాలేదు. సో వచ్చిందా లేదా కూడా ఇప్పుడు ఈ యాప్లో మనం తెలుసుకోవచ్చు అండి. ముఖ్యంగా అలాగే మనకి బుకింగ్ డేట్ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఈ కేవైసీ కూడా మనకి వెరిఫికేషన్ అయిందా లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తానండి. అంటే ఈ కేవైసీ అయితేనే మీకు హెచ్పీ గ్యాస్ సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. అలాగే ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉంటే మాత్రమే ఈ అమౌంట్ అనేది పడడం జరుగుతుందండి. సో నేను ఇక్కడ ఎల్పిజి అని చెప్పేసి ఉంది కదా. సో నేను హెచ్పీ గ్యాస్ సంబంధించి మీకు చూపిస్తున్నాను. అలాగే భారత్ గ్యాస్ సంబంధించి యాప్ ఉంటుంది. అలాగే ఇండియన్ గ్యాస్ సంబంధించి యాప్ కూడా ఉంటుందండి. నేను ఎల్పిజి మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి మనం బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో మొబైల్ నెంబర్ మీకు ఒకవేళ బ్యాలెన్స్ అయిపోయినా కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి మనము ఇక్కడ హెచ్పీ గ్యాస్ బుకింగ్ అని చెప్పేసి క్లిక్ చేసినట్టు ఇక్కడ మొబైల్ నెంబర్ ద్వారా కానీ కన్జ్యూమర్ నెంబర్ ద్వారా కానీ ఎల్పిజి ఐడి నెంబర్ ద్వారా కానీ మనం బుక్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేను మరొకసారి బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ మనకి బుకింగ్ స్టేటస్ అనేది మీకు చూపిస్తున్నాను క్లియర్గా, ఎగ్జాంపుల్గా కాకుండా మీకు లైవ్గా చూపిస్తున్నాను అనమాట. సో నేను బుక్ చేయడం అయితే జరిగింది కానీ అమౌంట్ అనేది ఇంతవరకు అయితే పడలేదండి. సో మీకు అమౌంట్ పడిందా లేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో అలాగే నేను గవర్నమెంట్ కూడా కంప్లీట్ కూడా చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా అమౌంట్ అయితే పడలేదు. సో ఫస్ట్ సిలిండర్ కూడా అమౌంట్ అయితే పడలేదండి. సో ఇప్పుడు రెండో సిలిండర్కి ఏమైనా పడుతుందని చెప్పేసి నేను బుక్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వరకు నాకు కేంద్రం నుంచి 44 రూపాయలు మాత్రమే పడింది. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ బుకింగ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే బుకింగ్ ఆర్డర్ నెంబర్ అయితే రావడం జరిగింది. బుకింగ్ రిసీవ్డ్ వచ్చేసరికి మనకి చూడండి ఇక్కడ మనకి ఏప్రిల్ 1 తారీఖున ఉదయం 8:29 అయితే నేను బుక్ చేయడం జరిగింది. సో పేమెంట్ అనేది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి రెడీ టు ఫర్ డెలివరీ అని చెప్పేసి అంటే నేను బుక్ చేసిన 1 డే అంటే 24 అవర్స్ తర్వాత మనకి రిసిప్ట్ అనేది వారు తీసుకోవడం జరిగింది. అంటే డెలివరీ అవుతున్నట్టుగా వాళ్ళు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు కదా మనకి. ఆ రిసిప్ట్ అయితే ఆ డెలివరీ బాయ్ అయితే తీసుకోవడం జరిగింది. సో రెడీ టు ఫర్ డెలివరీ అని చెప్పేసి ఏప్రిల్ 2, 2025 సంబంధించి ఉదయం 7:30 వాళ్ళు రిసిప్ట్ తీసుకోవడం జరిగింది. నాకు డెలివరీ వచ్చేసరికి మధ్యాహ్నము 2:56 డెలివరీ చేయడం జరిగింది. సో చూడండి క్లియర్గా చూపిస్తాను కదా. సో ఈ విధంగా అయితే మనకి డెలివరీ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి సబ్సిడీ అమౌంట్ అనేది 40 ఇయర్స్ గ్రామాల్లో 40 ఇయర్స్ అయిన తర్వాత కంపల్సరీగా మనకి సబ్సిడీ పడుతుందని చెప్పేసి అన్నారు. దాదాపుగా ఇప్పుడు 14వ తేదీ వచ్చిందండి. సో నేను ఒకసారి అయితే చెక్ చేస్తాను. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. నేను ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి మన యొక్క సంబంధించి మన యొక్క డేటా అనేది మనకి పేమెంట్ అనేది పడిందా లేదని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఎల్పిజి సంబంధించి సబ్సిడీ అనేది పడిందా లేదని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తానండి. సో నేను ఇక్కడ రీఫిల్ ఆర్డర్ హిస్టరీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రీఫిల్ ఆర్డర్ రెఫరెన్స్ ఐడి నెంబర్ అయితే రావడం, బుకింగ్ నెంబర్ రావడం అవుతుంది. ఆర్డర్ అనేది చూడండి నేను 1వ తారీఖు 4/2025 సంబంధించి 8:29.27 సెకండ్స్లో నేను బుకింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి డెలివరీ కూడా అవ్వడం జరిగింది. సిలిండర్ వచ్చేసి మనకి చూడండి ఇక్కడ మనకి వ్యూ సబ్సిడీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో ఏదైతే బ్యాంక్ ఉందో దానికి హెచ్డిఎఫ్సి సంబంధించి నాది లింక్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ సబ్సిడీ అమౌంట్ అనేది 44.62 రూపాయలు అయితే పడడం జరిగిందండి. సో మనకి ఇది కేంద్రం నుంచి సబ్సిడీ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రం నుంచి 2 సిలిండర్లకు అయితే అమౌంట్ అయితే పడలేదు. సో నేను కంప్లీట్ కూడా చేయడం జరిగింది. సో దానివల్ల ఎటువంటి యూజ్ అయితే లేదని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు అమౌంట్ అయితే పడలేదండి. సో రెండో సిలిండర్ సంబంధించి కూడా అమౌంట్ పడలేదు. సో మీకు ఏమైనా పడింటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇదండి మన యొక్క హెచ్పీ గ్యాస్ సంబంధించి దీపం పథకం సంబంధించి ఏదైతే సిలిండర్ బుక్ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇదివరకు అయితే నాకు రాలేదండి. సో మీకు వచ్చిందా లేదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మన యొక్క హిస్టరీ స్టేటస్ మొత్తం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఎప్పుడెప్పుడు వచ్చిందని చెప్పేసి. సో మీకు లాస్ట్ సార్ నేను బుక్ చేసినది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను. సో ఎందుకంటే అది మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపించలేకపోతున్నాను. సో ఇక్కడ చూడండి. సో మనకి 1వ తారీఖు అయితే నేను బుక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాదాపు 14 రోజులు అవుతుంది. సో సబ్సిడీ అనేది పడలేదు. కేంద్రం నుంచి 44 రూపాయలు మాత్రమే పడిందండి. సో దీపం పథకం సంబంధించి ఎవరైనా అప్లై చేసుకుని ఇంటికినా ఏప్రిల్ 1 నుంచి 3 నెలలు రెండో సిలిండర్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా అప్లై చేసుకుంటే మీకు అమౌంట్ పడిందా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియోలో అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.